తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ నేత కేటీఆర్ వర్సెస్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. సీఎం రేవంత్ను అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు తన వాహనంలో సీఎం రమేష్ తీసుకెళ్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ ఆరోపణలను సీఎం రమేష్ తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ కనీసం అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని నేరుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవవచ్చనే కనీస అవగాహన కేటీఆర్కు లేదా అంటూ సీఎం రమేష్ ప్రశ్నించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిని అర్ధరాత్రి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, ప్రతిపక్షంలో ఉన్న నాయకులే అర్ధరాత్రి కలుస్తారని చురకలంటించారు. గతంలోనూ ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయ వివాదం నడిచింది. ఇప్పుడు ఉప ఎన్నికల నేపథ్యంలో మళ్లీ మొదలైన వీరి మాటల యుద్ధం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ నేత కేటీఆర్ వర్సెస్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. సీఎం రేవంత్ను అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు తన వాహనంలో సీఎం రమేష్ తీసుకెళ్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ ఆరోపణలను సీఎం రమేష్ తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ కనీసం అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని నేరుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవవచ్చనే కనీస అవగాహన కేటీఆర్కు లేదా అంటూ సీఎం రమేష్ ప్రశ్నించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిని అర్ధరాత్రి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, ప్రతిపక్షంలో ఉన్న నాయకులే అర్ధరాత్రి కలుస్తారని చురకలంటించారు. గతంలోనూ ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయ వివాదం నడిచింది. ఇప్పుడు ఉప ఎన్నికల నేపథ్యంలో మళ్లీ మొదలైన వీరి మాటల యుద్ధం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.